హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మ్యాంగ్రోవ్స్ వాక్వే ఫారెస్ట్ ముగించేసుకొని మెయిన్ రోడ్ మీదకి వస్తే ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మాకు ఎకో బీచ్ ఉంటుందన్నమాట. ఈ ఎకో బీచ్కి మనం ఒక 1.5 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి ఫారెస్ట్ లోపల నుంచి. సో మనం కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఫారెస్ట్ గేట్ ఉంటుంది. ఫారెస్ట్ గేట్ దగ్గర మనము ఎంట్రీ ఫీజు అనేది తీసుకొని మనం లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ పార్కింగ్ ఉంటుంది. అక్కడ స్టాప్ చేసుకొని మనం బండిని బీచ్ లోపలికి వెళ్ళొచ్చు. అలాగే మనకి ఆ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఒక చిన్న పార్క్ కూడా ఉంటుంది పిల్లలకి ఆడుకోవడానికి. అండ్ వాష్రూమ్స్ అవన్నీ కూడా ఆ ఏరియాలో ఉంటాయన్నమాట. సో లోపలికి వెళ్ళే కొద్దీ ఈ విధంగా ఉంటుంది. కనిపిస్తుంది కదా మీకు ముందుగా, అదే అనమాట ఎకో బీచ్. చాలా బాగుండింది. మా పాపకి అసలే వాటర్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే బీచ్ ఏరియాల్లో ఆడడం అనేది ఇంకా చాలా ఇష్టం. బట్ మేము అనుకోలేదు ఇక్కడ బీచ్కు వస్తాము ఇక్కడే ఉంటుంది అనేది తెలియనే లేదు. ఆపోజిట్లోనే ఉంది అనేది విషయం తెలియక అలాగే వచ్చేసాం. బట్టలు ఏం తెచ్చుకోలేదన్నమాట. సో ఇది ఎంట్రీ. నేను ముందుగా చెప్పాను కదా ఇక్కడ చిన్న పార్క్ ఉంటుందని, ఇదే అనమాట. ఇది లోపలికి ఎంట్రీ. మనం పార్కింగ్ ఏరియాలో బండి పెట్టేసుకుని ఇలా నడుచుకుంటూ రావచ్చు అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవడమే. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండింది బీచ్. మేము అరౌండ్ 5-5:30 ఆ టైంకి వచ్చాము. అంటే ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ మేము వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలన్నమాట. ఏమన్నా పాపకి ఆడిపిద్దాము, బట్టల స్టాల్స్ కూడా ఉన్నాయి అక్కడ, తీసుకొని తన వరకు మాత్రం వేసి ఆడిద్దాం అనుకున్నాం. కానీ బట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు చాలా లాంగ్ వెళ్ళాలి. తడి బట్టల మీద వెళ్ళడం కానీ ఆ ఇసుక అంత మేనేజ్ చేయలేదు తను అనిపించేసింది. అందుకే ఈసారి కాదులే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆడదామని చెప్పేసి తనకి ఏదో మేనేజ్ చేసి బయట మాత్రమే ఆడించి తీసుకొచ్చాము. బట్ అప్పటికి కూడా తను ఇసుకలో ఆడకుండా మాత్రం ఉండలేదండి. తనైతే ఆడింది. ఇంకొంచెం వ్యూ ఎంజాయ్ చేయాలంటే మనకి అక్కడ కొంచెం పైకి హట్ లాగా వేశారు కదా, పైకి ఎక్కి నుంచొని చూడొచ్చు. అక్కడ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఏవో పోర్ట్ ఏరియా కూడా ఉన్నట్టుందండి. అవి నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. కాసేపు మేము కూడా ఆ చివరి నుంచి చివరికి నిదానంగా నడుచుకుంటూ వ్యూ ఎంజాయ్ చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ గడిపేసామండి. ఒక 15 మినిట్స్ అలాగా. ఆ తర్వాత చీకటి అయిపోతుంది, సన్సెట్ అవుతుంది కదా. అసలు ఇంకా చాలా అందంగా కనిపించింది అనమాట బీచ్ అనేది. అండ్ జనాలు కూడా ఎక్కువ లేరు కాబట్టి మనం పర్వాలేదు ఆడుకోవచ్చు అనమాట. ఎక్కువ గలీజ్ లేదు, అసలు చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఈ బీచ్ అయితే మాత్రం. సన్సెట్ అయ్యేటప్పటికి వ్యూ చాలా అందంగా కనిపించిందండి. మేము కూడా కొన్ని ఫొటోస్ తీసేసి సరదాగా ఎంజాయ్ చేసేసి రిటర్న్ అయ్యాము. మేము రూమ్కి వచ్చేసరికి 11 అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ డే ఇంకెక్కడికి వెళ్ళలేదు. సో 2 డేస్ తర్వాత మళ్ళీ కార్వార్ వెళ్ళాము. అవి నెక్స్ట్ వీడియోస్లో మీకు అప్లోడ్ చేస్తాను.